అయినా చివరి నిన్న డెడ్ బాడీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours ముందు గిరిబాబు గారు వాళ్ళ చిన్న అబ్బాయి ఫ్యామిలీ మీటింగ్ లోపల గదిలో పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టాడు. ఆయన కార్యకర్తలని కూర్చోబెట్టిన తర్వాత ఆయన 4 పాయింట్లు చెప్పారు నాన్నగారు చెప్పాడండి మా అందరికీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పెదనాన్న కొడుకులకి, చిన్నాన్నకి, నాకు, బాబ్జీ గారు, భద్రోని, నాగని, మొత్తం ఇలాంటి 60-70 మంది ఉన్నాం చెప్పారు. నాన్నగారు 4 పాయింట్లు చెప్పారు. ఫస్ట్ పాయింట్ నన్ను ఇక్కడే చేయమన్నారు, కన్నం పెట్టి కూర్చోమన్నారు. సెకండ్ పాయింట్ ఇల్లు అది వెకేట్ చేయొద్దు, నేను కట్టుకునే ఇల్లు అని ఆయన చెప్పారు. థర్డ్ పాయింట్ మైలు గీలు పెట్టి దినాలు ఏం చేయొద్దన్నారు. ఫోర్త్ పాయింట్ అమ్మగారిని అలాగే పుణ్యస్త్రీ కింద ఉండమని చెప్పారు. ఇది మీ పెద్దల్ని పిలిచి చెప్పి పెద్దలు. ఫిఫ్త్ పాయింట్ రాజమండ్రి వాళ్ళు కానీ కుమార్తెను కానీ గాలి కూడా నాకు సోకనివద్దని చెప్పారు. మీ పెద్దలు మాకు సహకరించి చెప్పండి అని గదిలో కూర్చోబెట్టి చెప్పాడండి. అదే నిన్న ఇక్కడ అమలు జరిగింది. అంతకుముందు ఎవరికి చెప్పారేటో నాకు తెలీదు, నిన్న జరిగింది అదండి. ఇంకా పద్మనాభ గారికి నాకు సంబంధం ఏంటంటే, పద్మనాభ గారికి నాకు చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాము. ఆయన 1953 జనవరిలో పుట్టాడు, నేను 1953 మార్చిలో పుట్టాను. వాళ్ళ దగ్గర నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. నన్ను తమ్ముడు అన్న మాట చెప్ప 10,000 మంది ఉన్నా తమ్ముడైన కూడా అండి. నన్ను నేను బీసీ, నేను గవర్లో ఈ 3 ఊళ్ళలో కిల్లంపూడిలో ఉన్న బీసీల్లో బాబ్జీ గారు, నేను, ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ గారు, శ్రీరావులని, వీళ్ళందరూ మేమందరూ బీసీలో అండి. ఆయన మెయిన్ కుడి భుజం ఒక ఎడం భుజం కింద మేము బీసీలు ఉండేవాళ్ళు. మమ్మల్ని ఎక్కువ షేర్ తీసుకోవడం, భుజాలు ఎక్కువ తిప్పినాడు, మా బీసీలు తిప్పాడు. తర్వాత ఎస్సీలు, తర్వాత కాపులు, అందరూ జనరల్గా అందరూ ఉండేవారు. ఎక్కువ ఏ పని వచ్చినా మనం పిలవటం చేయడం చేసాం. పొద్దున్న మార్నింగ్ 8 గంటలకు వచ్చేవాళ్ళం, సాయంత్రం మరి 12 గంటలకు ఉండేవాళ్ళు, మళ్ళీ 4 గంటలకు వెళ్ళేవాళ్ళు, 6 గంటలకు వెళ్ళేవాళ్ళు. ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు వచ్చినా మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళని పరిచయం చేసేటప్పుడు కూడా ఈయన నా తమ్ముడని పరిచయం చేసేవాడు. ఉన్న వాళ్ళందరూ ఎవరి డిజిగ్నేషన్ వాళ్ళకి చెప్పాడు. నేను అంత మమ్మల్ని ఫాలోయింగ్ ఆయన చూసేవాడు. అదే కాకుండానండి, వీరు పద్మనాభ గారి యొక్క పాలసీ ఏంటంటే అండి, ఆయన ఫస్ట్లో మన తెలుగుదేశం టైంలో ఇంకో పార్టీ టైంలో 4-5 మినిస్టర్ పోస్టులు చేశాడు. ఏ ఊరు ములిగిపోయినా, ఎక్కడ ములిగిపోయినా భోజనాలు పంపడం అది పెద్ద అలవాటు ఉందండి ఆయనకి. స్నేహానికి పత్రుడు, స్నేహానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ఎవరైనా పైనుంచి వచ్చినా ఎక్కువ గౌరవించేవాడు. మమ్మల్ని గౌరవించమని నన్ను గౌరవించేవాడిని. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజుల్లో ఉండరండి, ఉండవారు కూడా. అది మా నిర్ణయం. ఫ్రెండ్స్కి చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ఒక టైంలో నిరాదరణ చేసినప్పుడు కావాలని ఆయన్ని బాగా టార్చర్ పెట్టేస్తున్నారు. ఆయన భార్య అని, ఇప్పుడు వచ్చిన గిరిబాబుని కొట్టి ఆ టైంలో నన్ను కూడా అరెస్ట్ చేశారండి. నేను నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కాకినాడ ఇది ఉంది కదండి 2 టౌన్ పోలీస్ స్టేషన్, అందులో మమ్మల్ని 24 గంటలు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ నమ్మో రాజమండ్రి తీసుకెళ్లిపోయి రాజమండ్రి హాస్పిటల్లో పెట్టారు. ఊరంతా అయిపోతే ఆ శోభలో భార్యని వాళ్ళందరినీ కొట్టించి వ్యాన్ తీసుకెళ్లి చాలా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి రాజమండ్రిలో తిప్పి రాజమండ్రి హాస్పిటల్లో పెట్టారండి. ఏమండి నిన్న కూడా అండి గవర్నమెంట్ లాంఛనాలు జరిపిస్తాం చేసుకోండి వాళ్ళు డిమాండ్ చేసినా నేను గవర్నమెంట్లో లేను. నా గవర్నమెంట్ ఎప్పుడు నన్ను ఎప్పుడు అలా టార్చర్ పెట్టారు. మీ లాంఛనాలు నాకు వద్దు అని మా పిల్లలు, నా కార్యకర్తలు, నా ఫ్రెండ్స్, నన్ను ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అందరూ కలిపి నన్ను చేస్తారు. మీ గవర్నమెంట్ లాంఛనాలు నాకు వద్దు రిజెక్ట్ చేసిన మనిషి ఇండియాలో ఫస్ట్ పర్సన్. నేను ఎవరికి కావాలని కోరుకుంటారు. నన్ను టుబాకులు పేల్చండి, పోలీస్ బ్యాండ్తో తీసుకెళ్ళండి, మేళాలతో తీసుకెళ్ళండి అందరూ కోరుకుంటారు. రిజెక్ట్ చేసిన మనిషి ఫస్ట్ పర్సన్ ఈయనండి. ఆయన వాళ్ళు ఏదో మా షార్ట్ని చేసుకున్నారో తెలియదు కానీ ఆయన పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ లేదు, కార్యకర్తల పర్మిషన్ లేదు, మా సంప్రదింపుల్లో షార్ట్ని ఎక్కడో గేట్ అవుతుంది ఎక్కడో చేసుకున్నాం మనం. దానికి నా పేరు దాడి సూరిబాబు అండి. ఆయన బాలి స్నేహితుడు నేను.